పాస్టర్ ప్రవీణ్తో క్రైస్తవులకి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిదంటే ఆల్మోస్ట్ ఈయనని ఆ దేవుడు పంపినటువంటి తమ రక్షకుడిగా చూసుకున్నారు. అందుకే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ది సహజ మరణమా, హత్య, ప్రమాదమా ఏంటి తెలియదని చెప్పేసి చిన్న పెద్దన్న తేడా లేకుండా గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. ఎస్సీలలో క్రైస్తవులు కనుక ఉన్నట్టయితే వారిని బీసీసీ కింద మారుస్తారు, బీసీసీ కింద పరిగణిస్తారు అని తెలిసినా సరే అంతా ఈరోజు ముందుకు వచ్చారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఆయన యొక్క మరణానికి కారణం ఏంటి తెలుసుకొని చెప్పేసి అంటున్నారు. నేను క్రాస్ చెక్ చేశాను. నేను అప్పుడు నాకు తెలిసింది ఈయన ఇంత మంచివాడా. అదే సమయంలో హిందువులు, ముస్లింలు ఈయన కోపడుతూ పెట్టిన కొన్ని వీడియోలు కనిపించాయి. కేటీఎస్ఎస్పీ ఛానల్లో నేను కూడా పెట్టాను అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు. నేను అక్కడ కూడా కొంతమంది చాలా దారుణంగా చాలా బూతులతో కామెంట్లు పెట్టారు, కొంతమంది నార్మల్గా కామెంట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు. హిందువులు మాత్రం ఇప్పటికైనా మీరు తెలుసుకున్నా సరే అన్నారు. ఏంటి అది? రామాయణంలో యుద్ధకాండలో సీతాదేవి రావణ సంహారం జరిగిన తర్వాత సీతాదేవిని విభీషణుడిని తీసుకొస్తాడు. అప్పుడు శ్రీరాముడు వచ్చేసి ఆమెతో కొన్ని మాటలు అంటాడు. ఏంటవి? ఆమె రాముడు చెప్పినా వినల, లక్ష్మణుడు చెప్పినా వినల. దెన్ రాముడు ఆమెను తీసుకువెళ్తానికి ఒక రకంగా ఆమె తొందరపడతాన కారణమైంది. ఆ తర్వాత కొన్ని నెలల పాటు రాముని యొక్క లంకలో ఉంది. సో ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏమంటాడంటే జరిగినటువంటి అంశాలన్నీ కూడా చెప్తూ, నేను ఇక నీతో జీవించలేను, భర్త వదిలినటువంటి స్త్రీ ఒంటరిగా ఉండకూడదు, ఈ సమాజం వాళ్ళని మంచిగా చూడదు, దట్ మీన్స్ ఇబ్బందులు గురవుతారు కాబట్టి భర్త వదిలినటువంటి స్త్రీ బంధువుల ఇళ్లలో తలదాచుకోవాలి. దెన్ లక్ష్మణుడి ఇంట్లో తలదాచుకుంటావా, భరతుని ఇంట్లో తలదాచుకుంటావా, నాకు సాయపడినటువంటి మిత్రుడు సుగ్రీవుని ఇంట్లో తలదాల్చుకుంటావా, లేదు విభీషణుడి ఇంట్లో తలదాల్చుకుంటావా, నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు. దీనిని ఇతను ఆఫ్కోర్స్ ఆ తర్వాత సీతాదేవి కూడా చెప్తుంది, రాముడు కూడా చెప్తాడు. ఫైనల్గా ఏంటి, సీతాదేవి గొప్పతనం చెప్పడం కోసమే ఆ రకంగా అక్కడ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఆ సంభాషణ మొత్తం అదే సారాంశం. సీతాదేవి ఎంత గొప్పదో, ఆమె యొక్క పతివ్రత, దాన్ని ఏం చెప్పాలంటే పాతివ్రత్యం కావచ్చు, లేదన్నప్పుడు ఆమె యొక్క గొప్పతనం కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా మన పురాణ ఇతిహాసాలు మీరు మొత్తం తీయండి, ప్రతి దానికి ప్రతి మాటకి కూడా వెనకాల నిగూఢమైన అర్థాలు ఉంటాయి. ఈవెన్ సీతాదేవి యొక్క పాతివ్రత్యానికి సంబంధించి, ఆమె గొప్పతనానికి సంబంధించి ఆ తర్వాత మనం అంతా చూస్తుంటాం. అది సామాన్యులకు సెట్ అవ్వదు, మహామహులుగా మాత్రమే. సో అది అక్కడ చూపిస్తారు. లోకం ఏమనుకునేది ఏంటి మొత్తం, ఇంకా ఆడవారికి సంబంధించాలా, మగవారికి సంబంధించాలా, అసలు ఎలా అంటే నార్మల్ వాళ్ళకి అసలు అది ఊహకు కూడా అందదన్నమాట. అలా ఉంటుంది అక్కడ అన్నీ కూడా. దెన్ ఎంత పవిత్రంగా ఉంది కదా, దాన్ని ఈ ప్రవీణ్ పగడలు వచ్చేసి ఏమన్నాడు, ఏకంగా వాడితో వెళ్ళిపోతా వెళ్ళిపో, వీడితో వెళ్ళిపో, దట్ మీన్స్ వెళ్ళి ఎంజాయ్ చేయపో, వెళ్ళి పెళ్లి చేసుకోపో అని చెప్పేసి అత్యంత వరస్ట్గా మాట్లాడేడుతాను. దాని మీద వీళ్ళంతా కోపావేశాలు వ్యక్తం చేస్తారు. దానితో మరలు ఏమంటాడు ఇదే ప్రవీణ్, రామాయణంలో ఉంది ఇదంతా అని చెప్పేసి యుద్ధకాండ పేజీ నెంబర్లు అవన్నీ ఇవని చెప్తా ఉంటాడు. జనాలకి ఈజీగా ఏమంటారు మోసపోవాలి కదా, సో అలా చెప్పాడు. ఇది హిందువుల కోపం. నెక్స్ట్ ముస్లింలకు సంబంధించి మహమ్మద్ ప్రవక్త గురించి ఏదో మళ్ళీ ఈయన అన్నాడంట. మన బీజేపీ ఆమె ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ ఏదో అంటేనే పెద్ద ఇష్యూ అయింది. దానికి సంబంధించి ఎవరైతే బయట వైరల్ చేస్తున్నారో, వీడియోలు షేర్ చేస్తున్నారో వాళ్ళని ఎక్కడ చంపడాలు ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఆమె క్షమాపణ చెప్పడం కావచ్చు, గవర్నమెంట్ వచ్చేసి ఆమెను పక్కన పెడితే ఇవన్నీ జరిగినాయి. సో మహమ్మద్ ప్రవక్త విషయంలో నోరు జారితే ఊరుకోమని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు. అగైన్ మరల ఇతను అలాగే చేస్తే ఇక ఇతను చంపుతామని చెప్పేసి అంతా బెదిరిస్తే అప్పుడు ఈయన క్షమాపణ చెప్పాడు. దెన్ హిందువులు వచ్చేసి రావణుడి మీద ఆ రకమైనందుకు వాళ్ళకి కోపం, ముస్లింలకు వచ్చేసి ఈయనంటే మహమ్మద్ ప్రవక్త విషయంలో ఆ రకంగా మాట్లాడి వాళ్ళకి కోపం. ఇది ఈ రెండు వర్షన్స్. ఇవి కాకుండా ఈయనకి సంబంధించిందా చెప్పేది క్రైస్తవులు ఎందుకు ఈయన కోసం ఈ రకం ఉన్నారు ఏంటంటే, ఇతను జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీలని ఏ రకంగా విభజించు పాలించినట్టుగా చేస్తున్నాడు, ఎస్సీల్లో చీలికి తెచ్చి ఎలాంటి దిక్కుమల రాజకీయం చేస్తుందని చెప్పేసి ఎండగట్టాడు. పాస్టర్లకు 5,000 ఇస్తుంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తున్నారు, ఇది ప్రజల డబ్బు, మంచి పనులకు వాడినని చెప్పిన గొప్పవాడు. అన్నిటికి మించి బడుగు బలహీన వర్గాలు, క్రైస్తవులు ఉన్నటువంటి పేదలు, అఫ్కోర్స్ క్రైస్తవుల్లో ఎక్కువ పేదలు ఉన్నారు, వారిని చదివే మీకు నిజమైన ఆస్తి అని చెప్పాడు. బైబిల్ గురించి, క్రీస్తు బోధన గురించి అన్ని చెప్తూ ఉన్నా చదువుకోవాలి, ఇదే మన సొసైటీలో గొప్పగా వచ్చిందని చెప్పినాడు. అండ్ ఫైనాన్షియలీ హిస్ టూ గుడ్. ఆయనకి కార్లు, బైక్లు అన్ని గట్టిగానే ఉన్నాయి. అండ్ మన సికింద్రాబాద్ దగ్గర తిరుమల గురి ఉంటుంది కదా, అక్కడ SBH కాలనీ కూడా చాలా పాష్గా ఉండేది. అది ఈయనకి 2 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి నాకున్నట్టు సమాచారం మేరకు, హైదరాబాద్లో ఒకటి, అబ్రాడ్లో ఒకటి. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా మందికి ఉద్యోగాలు. అండ్ నేను కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకున్నాడు, అనాథలని, వారిని చదివిస్తున్నాడు. ఈవెన్ కంపెనీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరితో కూడా చాలా కలివిడిగా ఉంటారు, అందరికి కూడా ఒకే రకమైనటువంటి స్టేటస్ అన్నట్టు ఉంటాడు. అంటే
నేను కింద నువ్వు పైన అన్నట్టు కాదు, ఒకే టేబుల్ కూర్చొని అందరూ భోంచేద్దాం చక్కగా. అంటే అసమానతలు లేనటువంటి సమాజం నాకు కావాలని చెప్పేసి అంటాడు. క్రైస్తవానికి సంబంధించి, క్రీస్తు బోధనలకు సంబంధించి ఆయన ఏం చెప్పాడు ఏంటంటే బోధిస్తూనే, సమాజ సేవ చేస్తూనే, క్రైస్తవులందరూ కూడా చదువు విలువ చెబుతూనే, సమాజంలో మనం ఎవరి కింద కూడా ఉండొద్దు, మనం కలవ నిలబడి ఎదగాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేశాడు. దానివల్లనే ఈరోజు మీరు పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆయన ఆత్మ శాంతించాలి, ఆయన కుటుంబానికి న్యాయంత్రణ ఎవరైతే ముందుకు వచ్చారో ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి. మిగతా పాస్టర్ దగ్గర ఉండే బ్యాచ్ వేరు. మళ్ళీ ఇతని విషయంలో వచ్చేసి ఎక్కువ చదువుకున్న వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. కారణం ఏంటంటే అతను చదువు యొక్క గొప్పతనాన్ని చెప్పాడు అండ్ అతను మంచి చేసి చూపించాడు కాబట్టి ఇది అతని యొక్క మంచితనం. అందుకే రోజు కూటమి గవర్నమెంట్ కూడా ఏం చేసింది, ఇమ్మీడియట్గా కమిటీని ఫామ్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో అయితే నరసింహ కిషోర్, ఆయన డిఎస్పీ ఐ థింక్ దేవ్ కుమార్ అండ్ ఇద్దరు సిఐలు ఎస్ఐలు వీళ్ళతో కలిపి ఒక కమిటీ ఫామ్ చేశారు. ఇమ్మీడియట్గా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఈ మధ్యలో ఎక్కడ జరిగింది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ తీశారు. ఇలా తీసినప్పుడు ఆ కొవ్వూరు టోల్ గేట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ కొంతమూరు అన్న ప్లేస్ ఎక్కడైతే పాపం ఈయన చనిపోయి ఉన్నారో అక్కడ చెక్ చేసినప్పుడు మధ్యలో ఆ కొవ్వూరు దగ్గర వచ్చేసి ఈయన బుల్లెట్ ఫ్రంట్ హెడ్ లైట్ వెలగటంలా, బయట సైడ్ వచ్చేసినేమో ఇండికేటర్లు వేసున్నాడు. అంటే మధ్యలో ఎక్కడ యాక్సిడెంట్ అని అయ్యి ఉండాలి, లేదు అన్నప్పుడు ఈ బండి ఆల్రెడీ ప్రాబ్లం అని అయ్యి ఉండాలి. ఇన్ కేస్ ఫోన్ చూస్తేనేమో బ్యాటరీ డెడ్ అవ్వాలి, ఫోన్ బాగానే ఉంది. అండ్ నైట్ 10:30 అప్పుడు వచ్చేసి ఆల్రెడీ వేరే చోట వచ్చేసి క్రైస్తవ సభకు అటెండ్ అయి ఉన్నాడట. మేబీ అక్కడ డ్రింక్ చేశారా లేదన్నప్పుడు మధ్యలో బయలుదేరినప్పుడు అనుకోకుండా బండి ట్రబుల్ అయిందా ఇది తెలియదు. సో డ్రింక్ చేశాడా లేదా అన్నది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిద్ది. అండ్ లేదు అని నార్మల్గానే వస్తాడు అనుకున్నట్టయితే అలా వెళ్తున్న మూమెంట్లో ఆయన బండి వచ్చేసి కొంచెం నార్మల్గా వెళ్తుంటే లేదా సీసీటీవీ ఫుటేజ్లో ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ పరంగా ఏదైనా సమస్య నుండి ఇబ్బంది పడుతున్నారా, నిజంగా అనుకోకుండా ఆల్కహాల్ లిమిట్ క్రాస్ చేయడం వల్ల అలా ఉందా, లేదా బండి ఏదైనా ప్రాబ్లం ఇది తెలియాలి. ఇది 11:31 మన సోమవారం నైట్. ఆ తర్వాత వచ్చేసి ఆయన బండి మూవ్ అయింది కదా, బండి మూవ్ అయిన తర్వాత కరెక్ట్గా 11 నిమిషాల సమయం అన్నట్టు 11:43 అప్పుడు ఈ కొంతమూరు అనే ప్రాంతం ఏదైతే ఉందో దివాన్ చెరువుకి ఈ కొవ్వూరికి మధ్యలో ఉన్న ప్రాంతం అది. అక్కడ వచ్చేసి ఆయన ఇంకా బండి పడిపోయింది. అది మార్నింగ్ చూశారు. మార్నింగ్ చూసేసి ఓ మనిషి చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి పోలీసులు చెప్తే పోలీసులు వచ్చి చూస్తే ఆయన పడిపోయి ఉన్నాడు, హెల్మెట్ అలాగే ఉంది, తలకే ఉంది, బుల్లెట్ వాడి పక్కనే ఉంది, ఈయన ఫోన్ అక్కడే ఉంది. దాంతో ఫోన్ ఇమీడియట్గా అన్లాక్ చేసి చివరికాలు ఎవరికైనా చూస్తే రామ్మోహన్ ఆర్జేవై, దట్ మీన్స్ రామ్మోహన్ రాజమండ్రి, ఆయనకు ఫోన్ చేశారు. ఆయన భార్య వచ్చారు, చూశారు, అయ్యో పాస్టర్ ప్రవీణ్ అండి అన్నారు. సో పాస్టర్ ప్రవీణ్ సో కొంచెం విఐపి, సో కేర్ఫుల్గా ఉండాలి. దానికి ఇమీడియట్గా ఏం చేశారు, ఫోరెన్సిక్ టీం వాళ్ళని అంటే అక్కడ పంచనామా అన్నప్పుడు ఎక్స్పర్ట్స్ ఖచ్చితంగా ఉండాలా, ఎవరెవరు అక్కడికి వచ్చున్నారు అండ్ ఇక్కడ పంచనామా అన్నప్పుడు అక్కడ ఏమేమి తీస్తున్నారు, ఏంటి ఆయన వస్తువులు ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎక్కడ ఆయన ఉంటే మీద ఎక్కడ గాయాలని ఏంటి అన్నప్పుడు ఎడం సైడ్ గాయాలయ్యి ఉన్నాయి, కుడి సైడ్ గాయాలయ్యి ఉన్నాయి. కుడి సైడ్ ఈ పార్ట్ ఇటు గాయాలు ఉంటే ఎడం సైడ్ వచ్చేసి ఈ చంప దవడ లైక్ ఇటు సైడ్ ఉన్నాయన్నమాట, తోడ లైక్ ఇలా. అంటే ఇటు సైడ్ గుద్దితే ఇటు వచ్చి పడి ఉన్నాడు అన్నది అక్కడ కనిపిస్తుంది. అయితే వాంటెడ్గా గుద్దారా లేదన్నప్పుడు అనుకోకుండా గుద్దారా లేదన్నప్పుడు అనుకోకుండా ఈయన స్కిడ్ అయిపడ్డాడు అది తెలియాలి. పోలీసులు చెప్తుంది ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లో ఈయన వెళ్ళిన సమయంలో ఆ టోల్ గేట్లో ఈయనతో పాటు వెళ్ళినప్పుడు ఒక రెడ్ కార్ అనమాట, దాంతోపాటు ఒక 3 బండ్లు వెళ్ళి ఉన్నాయి. సో ఈ రెడ్ కారోడు గుద్దాడా లేదా బండ్లో వెహికల్స్ ఏదైనా వెళ్ళిన 2 వీలర్స్ వాళ్ళు 2 గుద్దారా ఇది తెలియాలి. లేదు ఈయన ఒక్కడైనా పోస్ట్ మార్టంలో తెలిసింది. ఇక్కడ వచ్చేసి ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్తో వచ్చేసి ఇక్కడ కమిటీ ఫామ్ చేస్తున్నారు అండ్ విచారణకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది మొత్తం వాళ్ళే పరిశీలిస్తున్నారు. డీజీపీ గుప్తా గారితో మన చంద్రబాబు గారు మాట్లాడున్నారు, హోంమంత్రి అనితతో మాట్లాడున్నారు. ఓవరాల్ వీళ్ళు ఎంత ఏం చేస్తున్నారు, పోస్ట్ మార్టం అన్నప్పుడు జనరల్ ఒక డాక్టర్ చేస్తారు. నిన్న పోస్ట్ మార్టం వచ్చేసి 5 ఎక్స్పర్ట్స్ అనేటువంటి డాక్టర్తో పోస్ట్ మార్టం చేపిస్తూ అండ్ ఆ సమయంలో మొత్తం వీడియో ఫుటేజ్ తీసుకున్నారు. అంటే ఒక్క చిన్నది కూడా మిస్ కావద్దు అన్నట్టు. ఇక ఓవరాల్గా ఇప్పుడు ఎవరైతే ఇదంతా జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం క్రైస్తవులను పట్టించుకోవట్లేదు, ఆయన కొద్ది రోజుల క్రితం నాకు ప్రమాదం ఉందని చెప్పినా సరే ఆయనకు రక్షణ కల్పించలేదు అని ఎవరైతే హడావుడి చేస్తున్నారో కొంచెం క్లోజ్ చేసుకొని ఆయనకు రక్షణ కల్పించాల్సింది ఎవరు, ఆయనకు జరిగింది ప్రమాదమా హత్య ఏంటి ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి. ఏ కాడికి బురద జల్లాలి. ఆయన ఏ వైసీపీకి సంబంధించి జగన్ తప్పు చేస్తున్నాడు అని చెప్పాడో వాళ్ళే మరలా ఇప్పుడు దీన్ని శవరాజకం చేస్తా పోతా ఉన్నారు. అంటే ఒకవేళ వైసీపీలో ఏదైనా చేసి ఉండొచ్చు ఈయన్ని, ఎందుకంటే ఈ మధ్య శవాలయం కనిపించట్లేదు, ఆయన క్రైస్తవుడు మనం ఎక్కువగా రాజకీయం చేసిన పనులు చేసి ఉండొచ్చు కదా, దీన్ని సెపరేట్ వీడియో వేస్తా. సో చనిపోయినటువంటి మనిషి గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడుతున్నారో కోపంతో మాట్లాడుతున్నారో ఎందుకు ఏంటంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఆయన మృతి గల కారణం తెలియాలి,
ఖచ్చితంగా హంతకులు పట్టుకోవాలి, హంతకులు కనుక కాకపోయినట్టయితే ప్రమాదం కనుక అనేది ఎలా ఏంటని చెప్పేసి ఎవరైతే అంటున్నారో దానికి అన్ని కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ నుంచి ప్రాపర్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, పాస్టర్ ప్రవీణ్ గారు హిందూ ముస్లింలు చేసిన వ్యాఖ్యల విషయం పక్కన పెడితే, క్రైస్తవ బోధన విషయం కూడా పక్కన పెడితే, ఒక మనిషిగా, ఒక మానవతావాదిగా, హార్ట్ఫుల్గా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నా. చదువు విలువ చెప్పాడు, పాస్టర్లకు ప్రజల డబ్బులు జీతాలకు ఇచ్చేది ఏంటి అన్నాడు, అండ్ అనాథలను చేరదీశాడు, చదువుకుంటే గొప్పగా ఎదుగుతామని నిరూపించాడు, అసమానతలు లేనటువంటి సమాజం కోసం తన వంతు కృషి చేశాడు. అందుకు మనస్ఫూర్తిగా ఇది చెప్పాను. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో నేను వివరంగా నిన్న ఒక వీడియో ఇచ్చాను, ఈరోజు వీడియో ఇచ్చాను. దానికైనా కొంతమంది ఫూలిష్గా, బ్లైండ్గా ఉన్నటువంటి కొంతమంది జగన్ బానిసలు లాంటి వాళ్ళు, మత బానిసలు లాంటి వాళ్ళు దిక్కుమల్ల కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయినా సరే అలాగే ఉంచే వీడియో. సో మీరు కూడా అసలు డీటెయిల్గా అసలు ఏం చెప్పాను ఏంటి, రామాయణంలో అక్కడ వచ్చేసి యుద్ధకాండలు లాంటి వాళ్ళు ఏమన్నారు ఏంటి, స్క్రీన్ షాట్ కూడా కొట్టి మరి క్యాటలిస్ట్ ఛానల్ పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. మన కావ్యస్ మీడియాలో ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్.